థ్యాంక్ యూ అన్న. 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి డావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారు. డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. డావోస్ చర్చిస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పడతారా? అవును, ఇవన్నీ మంత్రిగా నేనున్నప్పుడు సంతకం పెట్టాను. ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారో మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాలి సార్? మీరు టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి, నేనే లేదు చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్నీ. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది, దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అని. ఎందుకన్నాడు? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయినా ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను. వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది.